మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్ట ప్రకారంగా అన్ని సమాచారాలు అడగవచ్చా, అడగడానికి అవకాశం ఉందా? సో మిత్రులారా, మన దేశంలో సీక్రసీ, రహస్యం అనేది ఉండకూడదు. ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వం కేటాయించే ప్రతి డబ్బు, ప్రతి సొమ్ము ప్రతి పౌరుడు తెలుసుకోవచ్చు. అలాగే ప్రజలకు, పౌరులకు కావాల్సినటువంటి సమాచారము, ప్రభుత్వం వద్ద నుంచి కావాల్సినటువంటి సమాచారం అడిగే హక్కు కూడా పౌరులకు ఉండాలన్న ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే చట్టాన్ని తీసుకొచ్చినారు. అయితే ఈ చట్ట ప్రకారంగా ప్రతి సమాచారం మనం అడగవచ్చా అని అంటే, సో మిత్రులారా, ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు కావాలనుకుంటే ఆర్టీఐ ప్రకారంగా అడగవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్స్, నిధులు వేటి కోసం ఖర్చు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగులు ఉంది అనే సమాచారం అడగవచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం కావాలంటే ఆ ఉద్యోగి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, అతని జీతం, వేతనం ఎంత అని అడగవచ్చు. సర్వీస్ రూల్స్కి సంబంధించిన సమాచారం అడగవచ్చు. ఒకవేళ మీ భూములకు సంబంధించిన రెవెన్యూ సమాచారం అడగాలనుకుంటే పహానీలు అడగవచ్చు, విలేజ్ మ్యాప్ అడగవచ్చు, 1B రికార్డ్ అడగవచ్చు, మ్యుటేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడగవచ్చు, అలాగే ప్రొసీడింగ్స్ అడగవచ్చు. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కాబట్టి మనము ప్రభుత్వ అధికారులకు ఆర్టీఐ ప్రకారంగా ఒక అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని మనకు కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అయితే ఇదే ఆర్టీఐ ప్రకారంగా కొంత సమాచారం మనం అడగడానికి అవకాశం లేదు. దేశ భద్రతకు, రక్షణకు సంబంధించిన సమాచారం అడగలేము. అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారము ఆర్టీఐ ప్రకారంగా అడగడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారం అంటే అకౌంట్కి సంబంధించిన సమాచారం ఉండొచ్చు, అతని పర్సనల్ లైఫ్కి ఇబ్బంది కలిగించే సమాచారం ఉండొచ్చు, అతని హక్కులకు భంగం కలిగించేటువంటి అంశాలు ఉండొచ్చు. ఇవి మనము సమాచార హక్కు చట్ట ప్రకారంగా అడగడానికి అవకాశం లేదు. కానీ సబ్ రిజిస్ట్రార్లు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఇతర ప్రభుత్వ సంస్థలో ఎక్కడైనా సరే పబ్లిక్ డాక్యుమెంట్గా, అంటే ప్రజలకు ఉపయోగపడే, ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషనే, ఇది పబ్లిక్కి తెలియాల్సిన సమాచారమే అని మనం భావించిన సమాచారాలు ఏవైనా సరే చట్ట ప్రకారంగా, ఆర్టీఐ ప్రకారంగా అడిగే హక్కు మనకు ఉంటుంది. అలాంటి సమాచారం మాత్రమే అడగాలి. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మేము తీసుకొచ్చాను. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.